ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ మేలుకొల్పు రథయాత్ర శనివారం గోదావరిఖని పట్టణానికి చేరుకుంది. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజీవ్ కుమార్ స్థానిక బీసీ నాయకులు గట్ల రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా పేదవారిగా మిగిలిపోతున్నారని, నిజానికి ఈ దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజారిటీ ప్రజలు బీసీలని, ఈ స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేటీకరణకు పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు ఒత్తాసు పెరుగుతున్నాయని, విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని, తద్వారా బీసీల అభివృద్ధి సాధించి ప్రతి పౌరుడు అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, కాబట్టి దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం పాటు బీసీ మేల్కొల్పు రథయాత్రను తెలంగాణ జాతిపిత, తెలంగాణ సామాజిక ఉద్యమాల పితామహుడు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ స్ఫూర్తితో వారి స్వగ్రామంలో ప్రారంభించామని, ఈ యాత్ర అలంపూర్లో ముగుస్తుందని అన్నారు. ఈ యాత్రకు గోదావరిఖని బీసీ నాయకులు గట్ల రమేష్, ముస్తఫా, మాజీ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, సింగరేణి బీసీ కార్మిక సంఘ నాయకులు నవీన్, కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికి వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు చిందం సునీత, నాయకులు బండా నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, గుమ్మాల శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్, అశోక్, స్థానిక కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మా వాటా మాకు కావాలనేటువంటి నినాదంతో ఇవాళ ఈ యొక్క బీసీ మేల్కొల్పు యాత్ర గోదావరిఖనికి చేరుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ప్రారంభమైనటువంటి బీసీ మేల్కొల్పు యాత్ర ప్రతి పల్లెను, ప్రతి గూడాన్ని తిరుగుతూ గోదావరిఖని పట్టణానికి ఈ సందర్భంగా రావడం జరిగింది. బీసీ మేల్కొల్పు యాత్ర ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడి అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అవుతుంది. కాబట్టి అట్టడుగు వర్గాలైనటువంటి శ్రామిక వర్గాలు, ఉత్పత్తి వర్గాలైనటువంటి బీసీలను అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత, వారి హక్కుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలకు హక్కులను పంచాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో పెట్టబోతా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేపర్ల ద్వారా లీకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. 42% వాటా కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు. అసెంబ్లీ తీర్మానం కోసం అనేక పోరాటాలు జరిగాయి. మేము ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్పందించి పీసీసీ చీఫ్గా బీసీ బిడ్డను పెట్టడం, అదే రకంగా కులగణన చేయడం, అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ అసెంబ్లీ తీర్మానాన్ని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి వీళ్ళ కోర్టు సీలింగ్ ఉన్నది. ఆ కోర్టు సీలింగ్ మించి 50% రిజర్వేషన్లు మించి ఇవ్వకూడదనేటువంటి ఒక ప్రతిపాదన వినబడుతున్నట్టు. కాబట్టి ఆ కోర్టు తీర్పులోనే ఉన్నది. ఎంపరికల్ డాటా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉంది. కాబట్టి ఆ అధికారం మేరకు స్థానిక సంస్థల్లో 42% వాటాను అమలు పరచాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఒకవేళ అది ఆ యొక్క చట్టానికి ఉల్లంఘన అయితే మాత్రం తమిళనాడు తరహాలో ఆ యొక్క 42% బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడానికి పోరాటం చేద్దాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ ఉద్యమానికి మీరు నాయకత్వం వహించండి. తప్పకుండా కూడా 42% వాటాను అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి తప్ప మీరు పార్టీ పరంగా ఇస్తే మా బీసీలను గోసబెట్టినట్టు అవుతుంది, మీరు పార్టీ పరంగా ఇస్తే బీసీలను మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి అయ్యా మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటా ఉన్నాం యావత్ బీసీల పక్షాన 42% వాటాను ఈ రాష్ట్రంలో అమలు పరిచిన తర్వాతనే ప్రజాస్వామ్య వ్యవస్థలో తొలిమెట్టుకున్నటువంటి స్థానిక సంస్థల్లో మేము 78 ఏళ్ళగా మోసపోతా ఉన్నాం. ఒక ఏడాది 2 ఏళ్ళు ఎన్నికలు లేట్ అయితే జరిగే నష్టం ఏమి లేదు. కాబట్టి ఇలా బీసీలకు ఇచ్చినటువంటి హామీను మీరే అమలు చేయాలి. మీరు తప్ప ఈ రాష్ట్రంలో, కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వాలున్నా కూడా ఇంతవరకు శాశ్వత నిర్ణయాలు చేయలేదు. కాబట్టి ఇది అమల్లోకి వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.